ఫైల్ చేశాను సార్. మీ మధ్యలో ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్స్ ఏంది? ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి? అది నిజంగా మీరు చూస్తే అతను ఒక హీరో, తర్వాత మీరు ఒక డిజైనర్. మీ మధ్యలో ఎలా పరిచయం అయింది? గొడవలు ఎందుకు వచ్చాయి? సార్ నేను యాక్చువల్లీ ఆంటర్‌ప్రెన్యూర్ సార్, డిజైనర్ కాదు. సో అతనికి నాకు మెయిన్ గ్యాప్స్ రావటానికి కారణం మేబీ అత్యాసేమో సార్, అతనికున్న అత్యాసేమో. ఎందుకంటే అతనికి ఏది తక్కువ అవ్వలేదు నాతో ఉన్నంత కాలం. అన్నీ బాగానే జరిగాయి, అన్నీ మంచిగానే జరిగాయి. తక్కువైందైతే ఏమీ లేదు. సో అతనికి ఉన్న అత్యాస, అతనికి ఉన్న ఈ చెడు అలవాట్లు, వ్యసనాలు, చెడు బుద్ధులు, చెడు ఇన్ఫ్లుయెన్స్, తల్లిదండ్రి పెడుతున్న ఫీడింగ్, అక్క నేర్పిస్తున్న చెడు అలవాట్లు, వీటన్నిటి వల్ల వాళ్ళందరూ నేర్పించిన అతనైతే ఏం పసిపాపే కాదు. సో అతను మామూలోడు కాదు, తక్కువోడు కాదు. ఇవన్నీ తీసుకొచ్చి నేను ఒక ఆడదాన్ని, నేనేం చేయలేను, పైగా బిడ్డున్నాడు కాబట్టి భయపడతాను అనే పాయింట్లో నన్ను చంపుతాను, నరుకుతాను, నిన్నేదో ఒకటి చేసేస్తాను అని విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. మరి ఇతనికి లీగల్ సిస్టమ్ ఎలా అప్లికబుల్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను, మా ఇద్దరి మధ్యలో పెద్ద మనుషులను అప్రోచ్ అయ్యాను, లేకపోతే ఎవ్వరూ కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు. సో లీగల్ సిస్టమ్ అయినా చేయగలుగుతుందేమో. ఇప్పుడు నేను అతన్ని చేయలేకపోయారు అంటే వాళ్ళు ఏం చేయలేకపోయారని కాదు నా ఉద్దేశం. అసలు అతను దొరకడు. ముందు మనిషిని కూర్చోబెట్టి మాట్లాడటానికి అతను దొరకడు, ఎప్పుడు అబ్స్కాండింగ్లో ఉంటాడు. సో ఇప్పుడైనా అతను న్యాయంగా ఎలిగేషన్స్ కాకుండా ఆధారాలతో అతను మాట్లాడుతున్నాడు కదా. అసలు అతనికి ఏం ప్రాబ్లం ఉందో, లేకపోతే మెంటల్లీ ఇల్ అని చెప్పుకుంటున్నాడు రీసెంట్గా, ఏముందో వచ్చి ఓపెన్గా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ మోర్ ఓవర్ పోలీస్ స్టేషన్కి కూడా వచ్చి అతను మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అతనితో ఎనిమిటీ కానీ, అతనితో ఇంకా ముందుకెళ్లాల్సిన ఇది కానీ నాకైతే లేదు. అతనికి క్లారిటీ లెస్ పర్సన్ కాబట్టి నా లైఫ్ కూడా క్లారిటీ లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. నేను దాని గురించి ఫైట్ చేస్తున్నాను సార్. నా బిడ్డ ప్రొటెక్షన్ గురించి కూడా ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఇద్దరికి థ్రెట్ ఉందని చెప్తున్నారు మా మ్యూచువల్స్. అండ్ మోర్ ఓవర్ అతను కూడా నన్ను చంపేస్తాను చాలాసార్లు అన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా మాకు రూల్స్ అప్లికబుల్ అవ్వవు, మేము సీఎం పేషీలో మాట్లాడుతాం డైరెక్ట్గా, నాకు ఏదైనా కూడా సీఎం ఆఫీస్ నుంచి వస్తుంది అని చెప్తా ఉన్నారు. మరి చూడాలి నిజంగానే, ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో 70% డాబు ఉండిద్ది, 30% నిజం ఉండిద్ది. ఏదేం చెప్తున్నారో ఏదైనా కూడా ఎవరు వెనకాల ఎవరున్నా కూడా న్యాయం అని ధర్మం అనే రెండు ఉంటాయి కాబట్టి, అవి నా వైపు ఉన్నాయి కాబట్టి నేను గెలుస్తానని నేను నమ్ముతున్నాను సార్. అతను హీరోగా నటించినప్పటి నుంచే ప్రవర్తన మార్పు వచ్చిందా? ముందు